బాలు అయితే కార్ క్లీన్ చేస్తూ ఉంటాడు. అలా కార్ క్లీన్ చేస్తున్న టైంలో అక్కడికి సంజయ్ వాళ్ళు వస్తూ ఉంటారు. సంజయ్ కాలు దిగి ఇలా అంటూ ఉంటాడు, దిగత్తా అని అనేసరికి వాళ్ళ అత్త దిగుతూ ఉంటుంది. ఇక ఈ రౌడీగాడేంటి ఇక్కడే ఉన్నాడు అని నీలకంఠం అనేసరికి, ఒరే నీకేదో టిప్ ఉందన్నా కదా, ఆ ట్రిప్కి వెళ్ళిపో, టైం అయిపోయిందని చెప్పా కదా, వెళ్ళిపో అని చెప్పేసి అయితే ప్రభావతి అంటూ ఉంటుంది. వెళ్ళిపోతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఎక్కడికి తప్పించుకెళ్ళిపోతున్నావు అని సంజయ్ అయితే బాలుని అనేసరికి బాలు అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రభావతి కూడా చూసి షాక్ అవుతూ ఉంటుంది. మీ చెల్లి ఫంక్షన్ అవుతుంటే అలా తప్పించుకొని వెళ్ళిపోవడం మంచిది కాదు కదా బావా, అసలే మీ ముద్దుల చెల్లి ఫంక్షన్ అవుతుంది, నువ్వు ఉండకపోతే ఎలా అని సంజయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రభావతి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక బాలు కూడా షాక్ అవుతూ ఉంటాడు. రండి లోపలికి రండి అని సత్యం అయితే పిలుస్తూ ఉంటాడు. అలా అందరినీ సత్యం లోపలికి పిలిచేసరికి వాళ్ళ అత్తయ్య అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇంటి అల్లుడు లోపలికి వచ్చినప్పుడు బావమర్దులు కాలు కడిగిసి లోపలికి తీసుకురావాలి, ఎలాగో ఈ బాబుని ఆపాడు కదా మా సంజయ్, ఈ బాబుతోనే కాలు కడిగించేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అందరూ షాక్ అవుతూ ఉంటారు. సంజయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక బాలు అయితే తన కాలు ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక ఏంటి అలా ఆలోచిస్తున్నారు, బావ కాలు కడగడానికి బావమర్దులకి అంత మొహమాటమా, సిగ్గా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి సంజయ్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. బాలు అయితే చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది వాళ్ళ మాటలకి. వాడు కాలు పట్టుకునే రకం కాదే అని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటో బావ కాలు కడగడానికి అంత ఆలోచిస్తున్నారు బావమరుదులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా అనేసరికి సంజయ్ నీలకంఠం వాళ్ళైతే విడి తిక్క ఇలాగే కుదురుతుంది అని చెప్పేసి అయితే చాలా గర్వంగా చూస్తూ ఉంటారు. వాడు కాలు కడిగే రకం కాదు, ఏం చెయ్యాలి అని అయితే ప్రభావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బాలు అయితే చాలా కోపంగా సంజయ్ కస్ అయితే చూస్తూ ఉంటాడు.